హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మాన్సా. ఈ రోజు మనతో పట్టినటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, పేరెంట్స్ కి పిల్లలు లైఫ్ లో తొందరగా సెటిల్ అవ్వాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ కోరికలు నెరవేరడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఎలాంటి సలహాలు మీరు ఇస్తారు? అంటే పిల్లలు మళ్ళీ అడగండి. పిల్లలు తొందరగా లైఫ్ లో సెటిల్ అవ్వాలన్నా లేదా మంచి పొజిషన్ లో ఉండాలన్నా ప్రతి పేరెంట్స్ కి ఉండే కోరికలు పిల్లలకి సంబంధించినటువంటివి. సో వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఇచ్చే సలహాలు? ఎవరైనా సరే ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని చెడిపోమని ఎవ్వరు కోరుకోరండి, పనికి రాని వాళ్ళు కూడా కోరుకోరు. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులని నిరాశ పెడుతున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కాలం మారిపోయింది, వాళ్ళు తిరిగి మాట్లాడడం కొట్టడానికి కూడా చాలా తగ్గిపోతుందండి. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోతున్నాయి, పిల్లల మీద తల్లిదండ్రుల పేరెంట్స్కి ఇంట్రెస్ట్ పోతున్నాయి. దీనికి కారణం పిల్లలే. తిరిగి మాట్లాడడం, అవసరమైతే చెయ్యి లేపి మాట్లాడడం, అంటే అవసరమైతే కూడా కొడుతున్నారు. నా కంట్లో కూడా మా ఏరియాలో 2-3 చూసేసాను నేను. తల్లిదండ్రులను కొట్టిన వాళ్ళు కూడా చూసేసాను. పెళ్లిళ్ళు చేసి కష్టపడి ఇల్లు కట్టి వదిలితే ఆస్తులు ఇవ్వకపోయినా కానీ వాడి వల్ల అయింది, వాడు సంపాదించినాడయ్యా. నీ టాలెంట్ ఉపయోగించి నువ్వు సంపాదించు, మన పేరెంట్సే సంపాదించు. నువ్వు ఎందుకు పుట్టావు? వాళ్ళు సంపాదించి పెట్టిన దాన్ని తినేసి అనుభవించేసి సేవడానికి పుట్టావు నువ్వు. వాళ్ళ టాలెంట్ ద్వారా వాళ్ళు ఆ కాలానికి తగ్గట్టు వాళ్ళు సంపాదించినారు. ఏమి కూడా లేదనుకో, ఈ కాలానికి తగ్గట్టు జనరేషన్ పెరిగింది కదా, ఆలోచన పెరిగింది కదా, నువ్వు సంపాదించు. అందువల్ల ఎవరైనా సరే, ఏ పేరెంట్స్ అయినా పిల్లల్ని చెడిపోమని ఎవరు కోరుకోరు, మంచి కోసమే కోరుకుంటారు. పిల్లలు మార్పులు చాలా వచ్చేసినాయి ఇప్పుడు కాలంలో. అంటే తిరిగి మాట్లాడడం, కొట్టడం ఆ రేంజ్కి వచ్చేసారు. అవసరమైతే పెళ్లిళ్ళు పేరెంట్లు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను బయట పెట్టి నెట్టేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఒకే క్రమంగా ఉంటేనే పిల్లలు బాగుపడతారు. తల్లి తండ్రి కొంచెం విడినారంటే మళ్ళీ పిల్లలు చెడిపోతారు. అంటే ఇప్పుడు తల్లి పిల్లల పక్క వాలినా కానీ చెడిపోతారు పిల్లలు. అంటే తండ్రి మాట వినుకుంటూ పోతారు, తల్లి మాట వింటారు. అప్పుడు తల్లికి ఏం తెలుస్తుంది? అన్ని తల్లులు ఒకే విధంగా ఉండరు. కొంతమంది మేధావులు ఉన్నారు, కొంతమంది తక్కువలో ఉన్నారు. తండ్రులు కూడా కొంతమంది మేధావులు ఉన్నారు, కొంతమంది తక్కువలో ఉన్నారు. మంచి తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో భార్య భర్తలకు అనుకూలతగా పోవాలి. అప్పుడు ఈ పిల్లల జనరేషన్ బాగా పెరుగుతుంది. పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా సంపాదించి వాళ్ళని పైకి లేపే శక్తిని ఏర్పరుస్తుంది. లేదు భర్త ఏం చెప్పేది, వీడేం తెలియదు, నాకు పిల్లలే ముఖ్యమైన పిల్లల పక్క వాళ్ళని కొన్ని విషయాల్లో తండ్రికి వచ్చి నిరాశ పుట్టిపోతుంది. నిరాశ పుట్టిందంటే వాడి దారి వాడు బట్టేస్తాడు, వీళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి ఎవరైనా సరే పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి తొందరగా అనుకున్న వాళ్ళు, మీరు వీలైనంత వరకు తల్లిదండ్రులు కోపాన్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ పని. ఇప్పుడుండే కాలం వచ్చి మారిపోయిందండి. ముందు కాలం వేరే, కొడుతున్నారంట బలంగా కూడా. పెళ్లి అయిన తర్వాత కూడా బాగా కొట్టేవాళ్ళంట తల్లిదండ్రులు పిల్లల్ని. అంటే ఆ కాలం వేరే. ఈ కాలంలో వచ్చి కొంచెం ఎదిగొచ్చినాడు లేదు తిరిగి మాట్లాడుతున్నాడు. వాడి పెళ్లి కూడా అవ్వపడలే, కొంచెం 10th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ కూడా మాట్లాడే రేంజ్కి వచ్చేసింది. కాబట్టి వీలైనంత వరకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మనం పిల్లలు బాగా సెటిల్ అవ్వాలనుకున్నా కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ తగ్గాలి. కోపాలు, ఈ టెన్షన్లు కొంచెం తగ్గించుకోండి. వాళ్ళు ప్రేమతోనే చెప్పండి. ఈ సృష్టిలో ప్రేమతో సాధ్యం కానిది ఏమీ లేదు. ప్రేమతో ఏదైనా సాధ్యపడుతుంది. చెప్పండి, పదే చెప్పండి. నాయన నిద్రలేసి ఇలా చదువుకో, ఇలా పో, ఇలా స్కూల్కి పో, తిరక్కో, పిల్లకాయలతో కూడా ఎక్కువ తిరక్కో, ఆటలాడుకో, ఇలా రా, ఇలా చదువుకో, హోంవర్క్ చేసుకో, కొంచెం టీవీ చూసుకో, ఇలా గేమ్ ఆడుకోవాలని ఆడుకో, తర్వాత ఇలా పో మంచి పద్ధతిలో ప్రేమతోనే చెప్పిస్తూ ఉండు. మళ్ళీ వాడు 1-2 తవరి చెప్పిన దాన్ని వినకుండా కొంచెం చేస్తే దాన్ని అహంకారంతో మళ్ళీ చెప్పకూడదు. వాడికి మళ్ళీ ప్రేమగానే చెప్పాలి. అప్పుడే వాడు వినగలుగుతాడు. అమ్మ నాన్న ఎందుకు ఇలా చెప్తున్నారు, పదే ఒక రోజు కాకపోయినా నువ్వు పదే రిలీజ్ చేస్తున్నావు, వాడు వింటాడు. ఎందుకు చెప్తున్నానంటే అది పదే చేసినప్పుడు వాడు క్రమ పద్ధతిలో పోయి తొందరగా వాడి, నాయనా నువ్వు ఎలాగైనా వీడికి మంచి టాలెంట్ ఉందిరా, నువ్వు టీచర్ అవుతావురా, నువ్వు క్రియేట్ చేసి పెట్టే. తల్లిదండ్రులు క్రియేట్ చేయాలి. వాడికి తెలియదు కదా చిన్న వయసులో, నువ్వు టీచర్ అవుతావు, నువ్వు టీచర్ అవ్వాలి నాయన, నీకు మంచి వాడి టాలెంట్ నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు డాక్టర్ అవుతావురా, నీకు ఆ టాలెంట్ ఉందిరా, నువ్వు డాక్టర్ అవుతావు నాయన, నువ్వు పోలీస్ అవుతారా, నువ్వు లేకపోతే బిజినెస్ మ్యాన్ అవుతారు. ఇలా క్రియేట్ చేసి ఇలా చదువుకోరైనా నువ్వు ప్రతిరోజు బిజినెస్ గురించి చెప్తావా, వాడిని బిజినెస్ చేసేస్తాడు. లేక టీచర్ని గురించి చెప్తావు, వాడు టీచర్ అవ్వాలని ఆలోచన నువ్వు పుట్టించినప్పుడు వాడికి ఆలోచన పడుతుంది. అలా పోతూ ఉంటాడు. ఎదిగి కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కోపాలు పెంచుకుంటారు తల్లిదండ్రులు. మళ్ళీ వినలేదు వాళ్ళు సరిగా. కొన్ని విషయాల్లో కొంచెం మార్పులు ఉంటుంది పిల్లలు ఇప్పుడు కాలంలో. దాన్ని మనమే సర్దుకొని పోవాలి. సార్ ఎంతదా సర్దుకొని ఈ వీడియో చూసిన తర్వాత నాకు కాల్స్ వస్తాయి. ఇంకా మీరేం బాగానే చెప్పేశారు సార్, మేము ఎంతదా సర్దుకొని పోయేది సార్, ఎంత చెప్పినా మమ్మల్ని మెడబెట్టి బయట వస్తున్నారని. ఎందుకు జరిగిందంటే నా లైవ్లో నా కంటి ఎదురుగా చూసిన ఒక ఫ్యామిలీని గురించి చెప్తాను. తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులని ఇంతకుముందే చెప్పేశాను, పిల్లల్ని చెడిపోయి మనకు మంచిగా చదివించినాడు, ఇద్దరికి పెళ్లిళ్ళు చేసినాడు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల తల్లి
పిల్లల పక్క మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. అంటే పిల్లల యొక్క నడవడిక కొంచెం సరిలేదని తండ్రి ఖండిస్తున్నాడు. పెళ్ళి అయిన తర్వాత, లేదు నాయన ఇలా ఉండడం ఇది సరికాదు, ఇలా కాదు, ఇలా కాదు, ఇలా పోవాలి, ఎనీ టైం వాళ్ళని బాగు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు తండ్రి. నేను పడ్డ కష్టాన్ని మీరు పడకూడదు, నేను పడ్డ కష్టాన్ని నువ్వు పడకూడదు, మీరు పడకూడదు అని చెప్పిస్తున్నాడు. వాళ్ళు ఎంత చెప్పని లేదు. వీళ్ళు తల్లిదండ్రులు తండ్రి లేనప్పుడు తల్లి వాళ్ళతో కూర్చొని వాళ్ళు చెప్తే వాళ్ళ సౌకర్యం కోసం ఏదేదో చెప్పి మా తల్లిని మార్చేసినారు. పిల్లల సౌకర్యం కోసం వీడి తల్లి అక్క చెల్లెలు చేరి ఏం చేసినారు, తల్లిని మార్చుకునేసినారు వాళ్ళు పక్క. లేకపోతే మేము ఉండము, మేము అయిపోతాం, లేకపోతే చనిపోతాం, ఏదో ఒకటి చెప్పడం వల్ల తల్లి వాళ్ళ వల్ల పడిపోయింది. నాకు పిల్లలే ముఖ్యమో, నువ్వేం చెప్పేది నువ్వేనేది ముగ్గురు చేరి తండ్రినే ఆయన మాటలు నిరాకరించడం, ఆయన మాట వినకుండా చేయడం. ఇంకా ఆయన ఎంత దూరం కని పెంచి ఒక స్థాయికి తెచ్చిన తర్వాత ఆయన మాట విన్నప్పుడు ఆయనకి అక్కడ ఏం పని ఉంది? ఇంకా బాగా వినాలి ఇక్కడ. వాళ్ళ మాట వినప్పుడు వాళ్ళకేం పని ఉంది అక్కడ? అతనికి పని లేదు కదా. మీరు ఎదిగిపోయినారు, ఇంకా మీ బతుకులు మీరు చూసుకోండి అనేసి ఆయన జారుకునేసినారు. నిజంగా లైవ్లో జరిగింది. ఒకటి అంటే జారుకునేసినాడు. సరే మీరు పోండి, నా బతికేది ఇల్లు మొత్తం వాళ్ళకి వదిలేసినాడు. సరే ఈమె అతని భార్య ఇప్పుడు తెలుసుకోదు. కొన్నాళ్ల తర్వాత ఆమె పడపోయే పాటు చిన్న పాటు కాదు, కష్ట నష్టాలు కుక్క జీవితాన్ని అనుభవించినట్టు అనిపిస్తుంది. ఈ కొడుకు కోడలు చూడరు, కూతురు అల్లుడు చూడరు, ఎవరు చూడరు. లాస్ట్కి నిరాశలు ఒంటరికి మిగిలిపోతుంది. అతని లైఫ్ అతను సంపాదించుకుంటున్నాడు, యాప్నే సెటిల్ అయిపోతాడు. అతనికి తెలుసు ఇంత దూరం తీసుకొచ్చినాడు ఫ్యామిలీనే, అతనికి తెలియదా? అది ఒకటి జరిగింది. ఇంకొకటి, ఇది ఒకే కొడుకు అంట. ఇది నాకు వాళ్ళు చెప్తా ఉంటే ఏడుపు, చిన్న ఏడుపు కాదు. ఒకే కొడుకు, ఈ తెలంగాణలో జరిగింది. ఇది ఒకే కొడుకు అంట. 3 ఎకరాల పొలం ఉంటే కొడుకు పేర్లు రాసేసినారు. ఎందుకంటే పెళ్లిచ్చి వాళ్ళు మంచి స్థాయిలో ఉండి ఇచ్చేదానికి మీ కొడుకు మీద ఏముందంటే ల్యాండ్ రాసేసినారు, ఇల్లు కూడా రాసేసినారు. రాసేసిన తర్వాత కొడుకు పెళ్లి అయిపోయింది, ఒకే కొడుకు పెళ్లి అయిపోయింది, కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత కోడాలు కొడుకు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారేమో, అబ్బా నాన్న బయట జరిమేయడానికి సిద్ధమైపోయినారు. లాస్ట్కి మెడబెట్టి ఇద్దరు నెట్టేసినారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు నేను పడ్డాను, నా మైండ్ ద్వారా నేను సామాన్యంగా నెగిటివ్లోకి పోను. ఆ రోజు నా మైండ్ మొత్తం నెగిటివ్గా ఆలోచించింది చాలాసేపు. మళ్ళీ పాజిటివ్గా తిప్పేదానికి చాలా టైం పట్టింది నాకు. ఎందుకంటే అప్పుడు తిట్టాను వాళ్ళని, దీనికంతా కారణం మీరే అని. ఆ ఉండే పొలము ఇల్లు ఏంది వాళ్ళ పేరు రాసి పెట్టేది? నువ్వు ఉన్నంతకాలం నీ పేర్లు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు భయపడి ఉంటారు కదా, మొత్తం వాళ్ళ పేర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బయట పెట్టేసింది. వాళ్ళు ఎట్టపోయి బతకాలి? తరిగి అద్దెకి తీసుకుని, ఇదే హైదరాబాద్లో అద్దెకి తీసుకొని ఉన్నారు. కాబట్టి సెటిల్ అవ్వాలనే ఆలోచన మంచిది. కాబట్టి పిల్లలు మాది ఎవరైనా సరే, ఏ తల్లిదండ్రులనే పోగొట్టుకున్నా ఉన్నప్పుడు మీకు తెలియదు ఆ విలువ, పోయిన తర్వాత తెలుస్తుంది. తల్లిదండ్రుల మాటలు వినండి, వాళ్ళు ఉపయోగించుకోండి అని చెప్తున్నాను. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఉపయోగించుకోండి మంచిగానే. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? నిన్ను బాగుపడడానికి చేస్తున్నారు. ఇల్లు కట్టింది నీకోసం, ఇన్ని ప్రవర్తన, ఇన్ని కష్టపడేది నీకోసం, మీకోసం ఆలోచన ఉన్నప్పుడు పదే వాళ్ళ మాట వినండి. కాబట్టి ఇలా చేయకండి. ఏ తల్లిదండ్రులని వాళ్ళ మాటలని దూషించకండి. వాళ్ళని ప్రేమతోనే వాళ్ళని వినండి. ఒకసారి కాకపోయినా ఒకసారి కోపంతో మాట్లాడినా కూడా మళ్ళీ పోయి సర్దుబాట్లే చేసుకోండి. ఇలా జరుగుతున్నాయి చాలా విషయాలు. కాబట్టి ఇలా మారుకుంటూ ఉండాలంటే తల్లిదండ్రులు మారిపోండి. వీలైనంతవరకు చెప్పి చూడండి. సెటిల్ అవ్వాలని ఆలోచన మంచి ఆలోచన చేయండి. ప్రేమగా క్రమ పద్ధతులు పెంచండి, పంపించండి, స్కూల్కి పంపించండి. వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వినని వాళ్ళు కొద్ది మంది అయితే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులను కాపాడే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బాగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇలా చూడకుండా పోయేది చాలా మంది ఉన్నారు. అందుకే ఈ వేళ్ళు అన్ని సమానంగా లేవు. అందరినీ ఎదవలని చెప్పకూడదు. మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు పోతారు. అందరికి ఉపయోగపడిపోయినా మంచి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ పిల్లకాయలు చెప్పండి, ప్రేమతో ఉంటారు. వాళ్ళు చూసుకొని లైఫ్లో తొందరగా టీచర్ అవ్వాలంటే టీచర్, బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ మ్యాన్. క్రమ పద్ధతిలో పెంచండి, క్రమ పద్ధతిలో ప్రేమగా చెప్పండి. ప్రతిరోజు వాళ్ళకి కొంచెం ధ్యానం చేయించండి. ఇప్పుడు వీడియోలు వచ్చేసినాయి, ధ్యానం చేయించండి. కొంచెం అర్థంల గురించి, అతన్న గురించి గొప్పగా చెప్పుకోమనండి. వాడు సెటిల్ అయిపోతాడు. వాడికి పాజిటివ్గా వచ్చేస్తుంది. ప్రతి అలవాట్లు పాజిటివ్గా వస్తుంది. వాడు లైఫ్లో తొందరగా సెటిల్ అయిపోతాడు. ఓకేనా? డైలీ ఇలా చేసుకోండి. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ప్రేమతో నా పిల్లల్ని క్రమ పద్ధతిలో హ్యాపీగా మంచి విషయాలు చెప్పి వాళ్ళకి మంచి ఆలోచనలు ఇచ్చి వాళ్ళని మా లైఫ్లో చాలా సులభంగా సెటిల్ చేసినందుకు డబ్బులకి, విశ్వానికి, నా పిల్లలకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.